కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమసముద్రం చెరువులకు చేరుకున్నాయి. ఆంధ్రనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జిల్లాలతో నింపుతామని తెలిపారు. సువర్ణ అధ్యాయం ఈ రోజు. ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ 730 కిలోమీటర్ల అవతల నుండి 1200 మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి నిన్న కుప్పం కాన్స్టిట్యున్సీ చేరుకుంది. ముందుగా రామకుప్పం, తర్వాత శాంతిపురం, గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకొని ఈరోజు హంద్రీనీవా పాయింట్ ఎండ్ పాయింట్ పరమసముద్రం చెరువుకి ఈరోజు చేరుకుంటా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే 3 రోజులుగా కుప్పం కాన్స్టిట్యున్సీలో కోలాహలం జరుగుతుంది. పండగంటే పండగ. ఎవరిని ఎవరు పిలవట్లేదు, ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు, కానీ వాళ్ళు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచొని ఆ కృష్ణమ్మకి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు. దీని అంతటికీ ఈరోజు మా కన్నుల్లో, మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు, కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘన కార్యాన్ని చేశారు. ఈరోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ కృష్ణమ్మ బిరబిరబిరాని కుప్పంకి వస్తూ ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉంది. మేబీ ఇంకో 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమసముద్రం చెరువుకి సాగనంపుతారు. ముందుగా పరమసముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి 110 చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు. జన్మాంతం కాదు, జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని. ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ, కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీకు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఈరోజు మహత్తరమైనటువంటి ఆనందం. ప్రతి విలేజ్లోనూ కూడా ఈ నీళ్ళు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. రైతులైతే పట్టలేనటువంటి ఆనందము. ఇప్పుడు ఇంకొక 1/2 అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు. పరమసముద్రం చెరువుకు వచ్చింది, చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడికి. ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ, శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే 1800 అడుగుల లోతులో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం. అలనాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళము నుండి ఊర్ధ్వముఖంగా మా పరమసముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు. అంటే ఆయన